మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్గా జగన్ 2.0 అని ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే నా బలం, పార్టీ కేడరే నా బలగం, పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా ఇచ్చినట్టు ఒక వార్తను రాసింది. వరుసగా 2 ఏళ్లు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి, మరోవైపు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజు సాకులు చెప్పలేదు, ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలను వెతుక్కోలేదు. సమస్యలను ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ఏ రోజు తప్పలేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గర్వంగా చెప్తున్నాను. వైఎస్ జగన్ నిన్న చెప్పిన పరిస్థితి. పార్టీ విజయవాడలో ఒక కార్యకర్తల సమావేశం పెట్టిండు. కార్యకర్తల కోసం ఎట్లా చేస్తానో ఇక చూపిస్తా నేను అని చెప్పిండు. 2.0లో ప్రజలే నా బలం, పార్టీ క్యాడరు కార్యకర్తలు నా బలగం, ఆ రెండింటిని వదులుకోనని చెప్పి ఆయన చెప్పిండు. మరలా మనం అధికారంలోకి రాబోతున్నాం, గెలవబోతున్నాం అనే ఒక భరోసాని కార్యకర్తలకు ఇచ్చిండు. చేసిందే చెప్పిను, చెప్పిందే చేసిను అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పింది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తాం. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. జగనన్న 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా మేలు చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలోనూ మొట్టమొదటి ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసమే తాపత్రయపడ్డా, వారి కోసమే నా టైం కేటాయించా, ప్రజల కోసమే అడుగులు వేశా. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశా, కార్యకర్తల బాధలను గమనించా, వారి అవస్థలను చూశా. ఆ కార్యకర్తలకు మీ జగన్ అండగా ఉంటాడు అని చెప్పి ఒక ఎమోషనల్గా మాట్లాడింది ఆయన. ఈసారి జగనన్న 2.0 ఎట్లా ఉండబోతుంది, కార్యకర్తలకు ఎట్లా మేలు చేయబోతుండు, 1.0లో వాస్తవంగా కార్యకర్తల్ని కాస్త పట్టించుకోకపోవచ్చు, ప్రజల్ని టార్గెట్గా ప్రజలకి చేయాలి ఎక్కువ అనే తపనలో నేను కొంత నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ టైం చూస్తారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలని, పార్టీ కేడర్ని ఏ విధంగా ఇబ్బంది పడతారు నేను కళ్ళతో చూస్తున్నాను. వాళ్ళు పడుతున్న అవస్థలని, కార్యకర్తలు వాళ్ళు పడుతున్న అవస్థలు, వాళ్ళు పడుతున్న కష్టాలకి నేనున్నా అండగాని ఆయన ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు. దీంట్లో మొత్తం ఆయన నిన్న మాట్లాడిన ఎపిసోడ్ మొత్తం చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా లేకపోతే పశ్చాత్తాపడుతుందా అని ఒక డౌట్ వస్తుంది. వ్యూహాత్మకం ఏంటంటే పార్టీలో ఉన్న నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వెళ్తున్నారు, పార్టీకి రాజీనామా చేసి. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన, కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తి, కుటుంబ బంధుత్వం కూడా ఉంది. అట్లాంటి వ్యక్తి కూడా రిజైన్ చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. విజయసాయిరెడ్డి నెంబర్ 2 అనుకుంటున్న వ్యక్తి రిజైన్ చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు. మళ్ళీ నిన్న మొన్న షర్మిలాని కలిసిండు. ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి. పార్టీలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్లు, అధికారం ఉన్నప్పుడు 1, 2, 3గా మెలిగిన వాళ్ళు కూడా ఇవాళ పార్టీకి దూరం అవుతున్నారు. పార్టీ క్యాడర్లో ఒక రకమైన నిర్వేదము, ఒక రకమైన ఆందోళన ఉంటుంది. కాబట్టి ఆందోళనని పోగొట్టడానికి వ్యూహాత్మకంగా మనం అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చి ఒక పార్టీ క్యాడర్ నేను ఎట్లా చూసుకుంటా అని ఒక భరోసాని ఇచ్చిండా. దీంతోనేమైందంటే పార్టీ నుంచి బయటికి పోయే నాయకులని కట్టడి చేయటం, ఒకవేళ నాయకులు పోయినా కార్యకర్తలు కదలకుండా ఉండటం కోసం ఒక వ్యూహం. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతారో, ఆ ఇబ్బందులకు నేను అండగా ఉన్నా అంటే కొంత కార్యకర్తల ధైర్యం చెప్పే ప్రయత్నం ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఒక కోణం అయితే, ఇంకొక కోణం పశ్చాత్తాపం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కార్యకర్తలను సరిగా పట్టించుకోలేకపోయినా అనే ఒక ఆందోళన ఆయనలో, ఒక పశ్చాత్తాపం అనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలని ఎట్లా చూసుకుంటున్నాం, భవిష్యత్తులో చూదురు, మొన్న జరిగిన పరిపాలనలో కాస్త నిర్లక్ష్యం చేసిన అనేది ఆయన ఉద్దేశం. ఏంటంటే మొత్తం నవరత్నాలు కానీ ఏ స్కీమ్ పెట్టినా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ పెట్టిండు, ప్రజల అకౌంట్లలో పైసలు పడేటట్టు. ప్రజల్ని ఏదైతే లబ్ధిదారులని ఎంపిక చేసే దాంట్లో కూడా ఆ గ్రామ నాయకులు కానీ మండల నాయకులు పాత్ర లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేశారు.
దానివల్ల ఏమైందంటే ప్రజలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తల కనెక్టివిటీ దిగిపోయిందనేది ఇప్పుడు అర్థమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అట చేయట్లే. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన పేర్లే లబ్ధిదారులుగా ఉంటాయి. వాళ్ళ మాట తీసుకోకుండా ఏ పని అయ్యే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లేదు. డైరెక్ట్‌గా ప్రజలకి, ప్రభుత్వానికి యాక్సెస్ ఉంది. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి యాక్సెస్ ఉంది తప్ప మధ్యలో ఉన్న నాయకులకి యాక్సెస్ లేదు. దాంట్లో భాగమే గ్రామ వాలంటీర్ గాని, గ్రామ సచివాలయాలు గాని వచ్చినాయి. దానివల్లనే కొంత కార్యకర్తల నాయకుల్లో అసలు మాకేముంది, మేము ఇంత కష్టపడి గెలిపిస్తే మా పాత్ర లేకుండా, మా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతున్నా కానీ ఒక నిర్వేదము ఉంది వాస్తవంగా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం కూడా 2019లో ఎట్లయితే భుజాల మీద వేసుకొని గెలిపించారో 2024 ఎన్నికల్లో అంత స్థాయిలో కష్టపడలే. కొంత వాళ్ళు కూడా అసంతృప్తి, మమ్మల్ని నిర్లక్ష్యం చేసిండు, పట్టించుకోలేదనే ఒక ఇది ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగానే మాట్లాడిండా, లేదా కొంత పశ్చాత్తాపం కూడా ఉందంటే ఈ రెండు ఉన్నట్టే అనిపిస్తుంది. వ్యూహం ఉంది, పశ్చాత్తాపం ఉంది. పశ్చాత్తాపం ఉంది అంటేనే కింద కార్యకర్తలు నమ్ముతారు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి ఈ వర్గాలు ఎట్లయితే లాస్ట్ టైం జరిగిన 2024 ఎన్నికల్లో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సొంత సామాజిక వర్గం కానీ ఎట్లయితే కొంత అసంతృప్తితో పనిచేసినాయో, చంద్రబాబు నాయుడు గారికి అంత తృప్తిగా పనిచేసినాయి. ఆయన సామాజిక వర్గం, సొంత సామాజిక వర్గం మొత్తం కూడా యూఎస్లో, ఆస్ట్రేలియాలో, ఎక్కడెక్కడో అబ్రాడ్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ దిగారు. వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మావోడు గెలవాలని కష్టపడ్డరు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కష్టపడలే. ఇవన్నీ గమనించినట్టు మొత్తానికైతే ఒక పశ్చాత్తాపం వ్యక్తం చేసిండు. 2.0లో ఎట్లా నేను పనిచేస్తానో కార్యకర్తల కోసం చూద్దురని. ఇది కొంత అయితే వ్యూహాత్మకంగా వర్కౌట్ అయింది. కింద కార్యకర్తలు చెదరరు. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బయటికి పోతున్న నాయకులు, పెద్ద నాయకులు పోయారు కానీ కార్యకర్తలు డ్యామేజ్ కాలే. గ్రామాలలో, మండల స్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఎక్కడా కూడా చెక్కు చెదరలే. దానికి కారణం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఇస్తానన్న స్కీములు ఇవ్వకపోవడం, అది తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటివి ఇవ్వకపోవడం, ప్రజల్లో ఒక చర్చ నడవటం. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి పోల్చుకుంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకునేది కొంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ధైర్యం ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లా వచ్చేది, టైంకి టంచనగా అకౌంట్లలో పడేది, బటన్ నొక్కేది. ఆ బటన్ నొక్కుతుండు నేను వస్తే ఏదో చేస్తా అని, సంపదని సృష్టించి పంచుతా అని, వచ్చి సంపద లేదు, మను లేదని ఒక చర్చ నడుతుందట గ్రామాలలో. ప్రజల్లో, సామాన్య ప్రజల్లో, మహిళలలో ఒక చర్చ స్టార్ట్ అయింది. ఈ చర్చ ఎప్పుడైతే వచ్చిందో, కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చినట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకోవడం స్టార్ట్ అయినట్టే. చంద్రబాబు నాయుడు మాటలు మనం నమ్మి మోసపోయినాం అనే ఒక చర్చ నడుస్తున్నట్టు అర్థమైంది. ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కాస్త స్టేబుల్గా ఉండటానికి ఒక ఆయుధం అయింది. ఇది మొత్తానికైతే జరుగుతుంది. ఇంకొక వార్త, సిఐడి కుట్ర విఫలమైంది. ఇక సిట్ కొత్త తర్వాత మద్యం కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు. ఇప్పటికే దర్యాప్తు పేరిట హడావుడి చేసి చెతకలబడిన సిఐడి ఎన్ని పాటలు పడినా ఒక్క ఆధారము సాధించలేనివైనా దాంతో అక్రమ కేసులతో వేధించేందుకు సిట్ అస్త్రం. బాబు వీర విధేయ అధికారి రాజశేఖర్ బాబుకు బాధ్యతలు. తెర వెనక నుంచి నడిపించిన రిటైర్డ్ డిఐజీ ఘట్టమనేని అట. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన చుట్టూ ఉండే మంది మార్బలము, ఆయనకు భజన చేసే పత్రికలు, టీవీ ఛానల్లో పదే పదే చెప్పినాయి. వాస్తవంగా లిక్కర్ పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా ఆయనకే వెళ్తున్నాయి జే ట్యాక్స్ పేరుతో లిక్కర్ పైన. బ్రాండ్లు కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కంపెనీలవే అని రకరకాలుగా ప్రచారం చేశారు. కొంత సక్సెస్ అయ్యారు. ఆ ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మారు కొంతవరకు. అయితే ఇప్పుడు దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వసూలు చేసిన జే ట్యాక్స్ అంటున్నారు వీళ్ళు, అది బయటికి తీయాలని. ఆ మద్యం కుంభకోణం జరిగింది, స్కామ్ని మొత్తం బయటికి తీయాలని ఆ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి ఆయన పైన కేసు పెట్టి రకరకాలుగా వేధింపులకు గురి చేసి ఆయన్ని ఒప్పుకోవాలి, వాంగ్మూలం ఇవ్వాలని చెప్తే ఆయన ఎక్కడ ఇయ్యలే. మొత్తానికి సిఐడితోని ప్రయోగం చేశారు. ఏదో కేసు పెట్టి పెద్ద ఎత్తున దాంట్లో అరెస్ట్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాల, సరైన బేసు ఎవిడెన్సు లేకపోవడం వల్ల. ఇప్పుడు మళ్ళా ఇక అది వర్కౌట్ కాలే. మరి ఆ సిఐడి చీఫ్ మాట వినలేదేం కానీ నారా లోకేష్ బాబు గారు సిఐడి చీఫ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిండట. మేము చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, నేను ఎవరెవరిని ఇరికియాలని చెప్పినా నా రెడ్ బుక్లో ఉన్న
పేర్లు నీకు ఇచ్చిన కదా, ఎందుకు నువ్వు వాళ్ళపైన చర్యలు తీసుకో అరెస్ట్ చేయలేదంటే, సరైన ఆధారాలు లేవు సార్ అంటే, నువ్వు అన్‌ఫిట్ అని చెప్పి పక్కన పెట్టేసి ఆయన్ని ఇప్పుడు కొత్తగా సిట్ ఏశారు రాజశేఖర్ బాబు అట. ఆయన చంద్రబాబు గారికి నమ్మిన బంటట. ఆయన పెట్టి మొత్తానికి మళ్ళా కుతంత్రానికి తెరలేపారట అనేది ఒక వార్తగా ఇచ్చారు. ఏదో ఒకటైతే చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కుట్రకు పదును పెట్టేందుకే సిట్ సభ్యులు ఇక వీళ్ళట. రాజశేఖర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఆయన. ఇక సుబ్బారాయుడట, ఇక ఉన్నారు. సరే ఏదేసినా దాని వెనక ఒక కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది. ఇక మొత్తానికి పొలిటికల్ కక్ష సాధింపుల భాగమే అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. రైట్. ఢిల్లీలో కమల వికాసం అంట 27 ఏళ్ల తర్వాత అధికారం, ఆప్ హ్యాట్రిక్ కలలే ఎగ్జిట్ పోల్ జోష్యం చెప్పినాయి. నిన్న ఢిల్లీ ఎన్నికలు అయిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ పార్టీ గెలుస్తుంది అని ఒక ఎనాలిసిస్ ఇచ్చారు. దీంట్లో కేకే సర్వే అని మనకు ఆంధ్రప్రదేశ్లో చెప్పిన కేకే సర్వే మటుకి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇచ్చింది. 46 సీట్లు దాకా ఆమ్ ఆద్మీకి వస్తాయని ఇచ్చినట్టు. మిగతా మెజారిటీ ఈ ఇల్లు అయితే బీజేపీకి మార్జిన్ ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి అక్కడ 70 సీట్లు ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 2015లో జరిగిన ఎన్నికల్లో 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, 3 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది. 2020 ఎన్నికలకు వచ్చేటప్పటికి 62 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, ఒక 8 సీట్లు బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ 0 ఆ 2 టైంలో. ఇప్పుడు 2025 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ 3 పోటీ చేసినాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ ఒకవేళ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. బీజేపీ పార్టీ ఒకవేళ గెలిచే అవకాశం ఉందట. గెలిస్తే అది కాంగ్రెస్ యొక్క పుణ్యమే. కాంగ్రెస్ పుణ్యం వల్లనే బీజేపీ గెలిచింది అనుకోవాలి. ఎందుకు కాంగ్రెస్ పుణ్యం అంటే, కాంగ్రెస్ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. గడిచిన ఎన్నికల్లో 4% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు 8% వస్తున్నాయి. అంటే ఒక 4% ఓట్లు పెరిగినాయి కాంగ్రెస్కి. ఆ 4% ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెరిగినాయి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన ఓటింగే. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరగకపోతే ఆ ఓటు ఆటోమేటిక్గా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీకి పడేవి. అది పెద్ద డ్యామేజ్ అయింది. చాలా కాన్స్టిట్యున్సీల్లో ఆమ్ ఆద్మీ పార్టీని డ్యామేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని డ్యామేజ్ చేస్తే ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మేలు చేసినట్టు అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కలిసి గిట్లా పోటీ చేసి ఉంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి గిట్లా పోటీ చేసి ఉన్నట్టయితే ఆ ఈక్వేషన్స్ వేరే ఉండేవి. ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ, రాజకీయ విశ్లేషకులు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీయే ఇవాళ ఢిల్లీలో బీజేపీని కూర్చోబెడుతుంది అనేది అనిపిస్తుంది. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా పైన పరోక్షంగా వాళ్ళ రాజకీయ వ్యూహంలో ఫెయిల్ అయ్యారు. దీని ఎఫెక్ట్ ఏముంటుంది, బీజేపీ పార్టీని మనం మేలు చేసినట్టు అయింది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ మేలు అవుతారా, మనం అవుతారా పక్కన పెట్టుకుంటే వాళ్ళతో కలిసి ఉంటే ఇలా దేశ రాజకీయాల్లో ఒక మలుపు తిరిగేది. ఆ లాజిక్ మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి దేశం ముఖ్యం, ఢిల్లీ ముఖ్యం కాదు కదా. దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో నెక్స్ట్ టైం గెలవాలంటే బీజేపీ ఢిల్లీలో పాగా వేయొద్దు, నేషనల్ క్యాపిటల్లో బీజేపీ ఉండొద్దు. అది ఒక రకంగా ఆ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా పడింది. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి ఆమ్ ఆద్మీ పార్టీతో కలవాలి. సీట్ల కారణం ఇంకొక కారణం తేడా వచ్చిందట. ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచేది కూడా లేదుగా, ఒక సీటు గెలిచే పరిస్థితి లేదు. మరి అదేదో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చి 1-2 తీసుకుంటూ పోయేది. లేదు మేము పెద్ద పార్టీ, మాకు 10-20 కావాలంటే వాళ్ళు ఇయ్యనన్నారు. ఇది మొత్తానికి వ్యూహం ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీని గెలిపిస్తున్నట్టు అర్థమవుతుంది ఢిల్లీలో. దానికి ఏంటంటే ప్రధానంగా 4% గతంలో ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి 8% పోయింది. ఆ శాతం ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పెరిగింది. కాబట్టి అది బీజేపీకి లాభం అవుతుంది. ప్రజాశక్తి పేపర్. హోదా డిమాండ్ పునరుద్ధరించండి, పక్కన పెట్టడం పెద్ద తప్పు, కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పోరాటం, రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారు, ప్రజల ఆదాయాలు పెంచాలి, కార్పొరేట్లకు వనరులు అప్పగించొద్దు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొత్తగా మళ్ళీ ఎన్నికైండు సెకండ్ టైము వి శ్రీనివాసరావు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా ఏపీ రాష్ట్రానికి అనేదాన్ని మళ్ళీ ఎత్తుకోండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్తుండు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కాదు, కనీసం ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వండి అని అడిగే సాహసం కూడా ధైర్యం చేయట్లే. ఇక ఆయన ప్రత్యేక హోదా గురించి అడుగుతారు. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడో నల్లసొక్క వేసుకున్నప్పుడే మర్చిపోయిండు. 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి
బ్లాక్ షర్ట్స్ వేసుకొని నిరసన తెలిపిండు. ప్రత్యేక హోదా అయ్యేలా మొండి చేయి చూపించింది కేంద్రం మాకని. ఇక అయ్యాల మర్చిపోవడం ఆ పదం మళ్ళీ ఇయ్యాట వరకు కూడా నోరు తెరవట్లే. ఇక ఆయన ఏం మాట్లాడతారు? వాస్తవంగా ప్రత్యేక హోదా వస్తే ఇవాళ ఈ తన్నులాట ఉండదు. బడ్జెట్‌లో నిధులు రాలేదనో, లేకపోతే పోలవరానికి నిధులు ఇయ్యలేదో, అమరావతికి నిధులు ఇయ్యలేదో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఇయ్యలేదనో, లేకపోతే వెనకబడిన ప్రాంతాలకి ఫండ్స్ రాలేదు, గ్రాంట్స్ రాలేదని బాధపడాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ప్రత్యేక హోదా చట్టం వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా 10 సంవత్సరాల పాటు ఇక వస్తూనే ఉంటాయి డబ్బులు. అనేక పరిశ్రమలు, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలొస్తాయి, ఉపాధి పెరిగిద్ది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పెరిగిద్ది. కానీ దాని గురించి విచిత్రంగా అటు ప్రతిపక్షం, అధికార పక్షం 2 మాట్లాడవు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న ఆయన మాట్లాడలే. ప్రత్యేక హోదా అనేది పదమే ఎత్తలే. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎత్తలే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 2014 నుంచి 19 మధ్యలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు పల్లెత్తు మాట హోదా గురించి మాట్లాడలే. మాట్లాడకుండా 4 సంవత్సరాలు బీజేపీ ఎన్డీఏతో సంసారం చేసి 4వ సంవత్సరంలో బయటకు వచ్చి లేదు నన్ను మోసం చేశారన్నాడు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టి ప్రజల్ని చైతన్యం చేసిండు. ఆయన అధికారంలోకి వచ్చి దాని గురించి ఆయన మర్చిపోయాడు. అంటే ఇద్దరు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ రాజకీయ వ్యవహారాల కోసం, రాజకీయ పలుకుబడి కోసం, రాజకీయ ఎత్తుగళ్ల కోసం చూస్తున్నారు తప్ప, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చూస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఇద్దరు ఎత్తుకోవట్లే. అది ఒక శాపం అన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక శాపం. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు, ఆయనకు భజన చేసే టీవీ ఛానల్ ఏం చెప్తే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన చేయబట్టి ఇవాళ కేంద్రం బాగా నిలెత్తుందంటే ₹1 ఇచ్చింది లేదు, మనం చూసింది లేదు. మరి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న విజన్ ఉన్న నాయకుడు హోదా గురించి ఎందుకు మాట్లాడు? సరే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, సైకో, లేకపోతే ఆయన ఇది, ఆయన కేసులు ఉన్నాయి, ఆయన జైలుకు పోయిండు, ఆయన మాట్లాడలేకపోతుండు అంటున్నారు కదా. ఆయన మాట్లాడలేకపోతుండే, జైలుకు పోయింది సమాజానికి, ప్రపంచానికి తెలిసింది, అందరి కళ్ళ ముందు జరిగింది. 16 నెలలు జైలుకు పోయిండు. దాని తర్వాత ప్రజల్లోకి వచ్చిండు, హోదా అన్నాడు, గొడవ చేసిండు, మళ్ళీ అధికారంలోకి వచ్చిండు, అధికారం 5 ఏళ్ళు ఉన్నాడు. ఇక అది అందరికి తెలిసింది. ఇక దాని గురించి మాట్లాడే బదులు మచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి మారిపోయారు అంటున్నారు, విజన్ ఉన్న నాయకుడు అంటున్నారు, అనుభవం ఉన్న నాయకుడు. ఇన్ని ఉన్నాక వీటన్నిటికంటే ముఖ్యమైనదంటే తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుతోనే ఎన్డీఏ కూటమి ఉంది. అయ్యాల జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఎంపీలు అవసరం లే ఎన్డీఏకి. ఆయన నోరెత్తి మాట్లాడటానికి అవకాశం లేదు. అయ్యాల రాజకీయంగా ఈక్వేషన్స్ ఫిగర్ కరెక్ట్ ఉంది వాళ్ళకి. ఇవాళ ఫిగర్ లేదు, సరిపోను ఎంపీల మద్దతు బీజేపీకి లేదు. ఇవాళ ఏదంటే అది అయింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అనలేకపోతాడు? జగన్మోహన్ రెడ్డి అంటే కేసులు ఉన్నాయి, రకరకాలుగా అంటున్నారు. సరే నిజంగానే ఆయన కేసులుండే భయపడ్డాడు అనుకుందాం. మరి ఈయనకి ఏం లేదు కదా, మచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి పేరు, ఈయన ఎంపీలతోనే ఇవాళ ప్రభుత్వం నడుతుంది, ఎందుకు నిలదీసి నిటారుగా నిలబడి అడగలేని పరిస్థితి వచ్చింది. మరి ఈయనకి ఏం లేదు కదా, శుద్ధపూస కదా. మరి ఈ శుద్ధపూస ఎందుకు మాట్లాడలేకపోతాడు? నిజంగానే శుద్ధపూస ఈయనకున్నే బొక్కలు ఈయనకున్నాయా? ఈయన కూడా 56 రోజులు జైలుకు పోయి ఇచ్చిండు. అసలు 56 రోజులు జైలు కేసు కంటే ఇక పెద్ద పెద్ద ఇంకేమైనా ఉన్నాయా మతలబులు? అవన్నీ బయటకు వస్తాయని భయపడతాడా అనేది కూడా ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతుండు అంటే సమాధానం. మొత్తానికైతే ఇద్దరే హోదానైతే పక్కన పెట్టారు. ప్రైవేటుకు ప్రభుత్వ వైద్య కళాశాలలో 4 కాలేజీలకు పీపీపీ రూటు ఇప్పటికే పులివెందుల కళాశాల సిబ్బంది బదిలీ అయ్యారట. ప్రైవేటుకు పంపించడానికి చూస్తుండు చంద్రబాబు నాయుడు గారు 4 పీలు కనిపెట్టినా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి ఆయన కంకణం కట్టుకుంటూ ఇక దానిని మంచి స్పీడ్గా చేస్తాడు, బ్రేకులు లేకుండా. వల్ల ఎక్కడెక్కడ అంటే కడప జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపురం, కర్నూలు జిల్లాలోని ఆదోని, ఈ 4 ప్రైవేటు కళాశాలను, వైద్య కళాశాలను మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి ఇవన్నీ ప్రభుత్వ వైద్య కళాశాలలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు శాంక్షన్ చేసి తీసుకొచ్చిండు. అది ఆదోని కానీ, పులివెందులు కానీ, మార్కాపురం కానీ, వీటన్నిటి మదనపల్లి కానీ, ఈ 4 ముందు అమ్మాలని చూస్తుండు. అడ్డంగా బేరం పెట్టండి చంద్రబాబు నాయుడు గారు. అపోలో హాస్పిటల్లో ఆల్రెడీ రేసులో ఉన్నారట, వాళ్ళకి అప్పచెప్పడానికి చూస్తుండట. మరి అదే అపోలో హాస్పిటల్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు, లేకపోతే ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, పార్టీ నాయకులను వాటాలు అడిగారా? మరి ఆ వాటాలు వాళ్ళకు కూడా ఉంటాయో తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళకి కట్టబెట్టడానికి బాగా ప్రయత్నం జరుగుతుంది. అసలు ఎందుకు మరి ప్రభుత్వం ఇచ్చిన వైద్య కళాశాలను ప్రైవేటుకి కట్టబడాల్సిన అంత అవసరమైంది? అంటే ప్రభుత్వం నడపలేని
మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఎట్ నడిపిద్ది. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న ప్రభుత్వమే నడపలేని పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇయటానికి ముందుకు పోయాక మరి ప్రైవేట్ వాడు ఎట్ నడుపుతారు? అంటే వానికున్న సమర్థత మనకి లేదా? వాళ్ళకున్న శక్తి మనకు లేదా? ప్రభుత్వానికి ఉంటది. నడపాలనుకుంటే చిత్తశుద్ధి ఉంటే నడపొచ్చు. నడపరు. నడిపితే పేదోళ్ళు వైద్యులైతరు కావద్దు. పేదోళ్ళు ఈజీగా వచ్చి సీట్లు పొందుతారు. వాళ్ళు ఉచితంగా సీటు పొంది డాక్టర్ అవుతారు. వాళ్ళు పేద బిడ్డలు కూడా డాక్టర్ అయ్యారంటే మరి ఓరవలేకనా అనేది ఒక కోణం. ఇంకో కోణం, ప్రభుత్వమే వైద్య కళాశాలను నడిపితే మెడికల్ కాలేజీని మనకేమొస్తుంది? మనోళ్ళకి 4 కాలేజీలు ఇస్తే వాళ్ళు బతుకుతారు. 2 కోట్లు 3 కోట్లు ఒక సీటు అమ్ముకొని వాళ్ళు పైకి వస్తారనే. మొత్తానికైతే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి నాంది పలికిండి. ఇది పేదలకి పైన ఒక రకంగా కుట్రే. దీనివల్ల 2-3 రకాలుగా పేద వర్గాలకి అన్యాయం జరిగింది. పేద వర్గాలకు అన్యాయం ఏంటంటే మెడికల్ సీటు పోద్ది, మెడికల్ చదువుకోవడానికి ఉండదు. పేద వర్గాల పిల్లలు మెడిసిన్ చదివే అవకాశం కోల్పోతారు. ఎందుకంటే ప్రైవేట్లో వాళ్ళు చేయలేరు పైసలు పెట్టి. ఇంకొకటి, ఆడ ప్రైవేట్ కాలేజ్ ఎప్పుడైందో వాడు 2-3 కోట్లకు పెట్టి ఎంబీబీఎస్ సీట్లు అమ్మేస్తాడు. డబ్బులు ఉన్నోడు సీట్లు కొనుక్కొని వైద్యం మెడికల్ డాక్టర్ కావాలని చూస్తాడు, కానీ చదువుకోడాడు. చదువు లేదు, డబ్బులు ఉన్నాయి. చదువు లేకుండా డాక్టర్ అయినా వాడు మళ్ళీ వచ్చి ఎవరి మీద ప్రయోగం చేయాలి? పేదోళ్ళ మీదనే వైద్యం చేసి ప్రయోగం చేసి చంపాలి పేదోళ్ళు. ఇగో ఇది పేదోళ్ళకి నష్టం జరిగింది. ఇవన్నీ అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ప్రభుత్వం అనేది వద్దు, ప్రైవేట్ చేసేద్దాం, అమ్మటమే అడ్డంగా అమ్మేద్దామనే ఒక కంకణం కట్టుకుంటూ ఇది ప్రజాశక్తి. ఆంధ్రప్రభ చూద్దాం. మహానాడు నాటికి టీడీపీలో సంస్కరణలు వస్తాయట. ఇక కొత్త టీం వద్దట. మార్పులు చేర్పులు తీసుకు అధిష్టానం అడుగులు. యువతకు అధిక ప్రాధాన్యత, సీనియర్లకు గౌరవం. పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో యువనేత. 3 నుంచి 4 రోజులు సమన్వయ బాధ్యతలు. ఇది అసలు కథ. మహానాడు నాటికి టీడీపీలో రిఫార్మ్స్, సంస్కరణలు వస్తాయట. ఏంది ఆ సంస్కరణలు అంటే ఏమి లేదు అందులో. లోకేష్ గారిని ప్రమోట్ చేయాలి. పార్టీ మొత్తం లోకేష్ గారి చేతిలో ఉంది. ఆయన చేతిలో పగ్గాలు ఉన్నాయి. సరే, అధ్యక్షుడు అయినా కాకపోయినా ఆయన చెప్పిందే పార్టీ నడుస్తుంది, పార్టీ ఆయన హోల్డ్లో ఉండాలి అనే పద్ధతిలోకి మహానాడు నాటికి మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లకి పొగబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. దేనికోసం? కొడుకు కోసం. ఇప్పుడు కొడుకు పార్టీ మీద పట్టు సాధించాలి. పార్టీ మొత్తం కొడుకు చేతిలో ఉంది అనిపించాలంటే సీనియర్లు ఉండొద్దు. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కానీ తెలుగుదేశం పార్టీలో పదవులు మొత్తం నారా లోకేష్ గారి టీం ఉంటుంది. ఆ సంస్కరణల ఫలితం అదే. నారా లోకేష్ గారు చెప్పిన టీమే ఉంటుంది. ఆయన కింద పనిచేసే ఆయన వయసు, ఆయన సమకాలికలు ఎవరైతే ఉన్నారో ఆయనకు లాయల్గా ఉండే కార్యకర్తల నాయకుల్ని టీంలో పెడతారు. అదే సంస్కరణలు. దీనివల్ల ఏంటంటే సీనియర్లకు చెక్ పెట్టినట్టు అయింది. ఈయన మాట వినేటోళ్ళని పార్టీలో పెట్టుకున్నట్టు అయింది. 2 రకాలుగా ఒకటే దెబ్బకు 2 పిట్టలు రాలినట్టు. మొత్తానికి దానికి పేరు ఏం పెట్టారంటే సంస్కరణలు అని పెట్టారు. యువత కట అధిక ప్రాధాన్యం ఇస్తారట. సీనియర్లకు గౌరవం అట. ఎట్ట ఇస్తారు? యువతకి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత ఇక సీనియర్లకి ఇలేదు. గౌరవం ఇచ్చేది ఉంది? సీనియర్లకు గౌరవం అనరు, దాన్ని సీనియర్లకు పొగబెట్టమంటారు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు చాలా దూకుడుగా తపన పడుతుండో కొడుకు కోసం. అసలు ముఖ్యమంత్రి చేస్తారు అంటున్నారు. మరి ఒక చర్చ. ఫస్ట్ ఇయర్ ఎల్లబోయేటాలకు ముఖ్యమంత్రి చేసి ఈయన పక్కకు ఉండి మానిటర్ చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ అధికారం వస్తుందో రాదో, ప్లస్ ఏజ్ రీత్యా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువైంది కాబట్టి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ముందు అయితే ఒకసారి చేసేస్తే అయిపోద్ది అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి. విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్ చేశారట. వీళ్ళకి ఏం పోయే కాలం టీచర్లు, మళ్ళీ విద్యార్థుల పైన టీచర్లు. మరి వాడు ఏం టీచర్ చెప్తారు, ఏం చదువు చెప్తారు? కానీ ఇది చెన్నైలో జరిగింది. గర్భం దాల్చిందట 13 ఏళ్ల బాలిక. 3 కామాంధులట. 3 టీచర్లు, ఒకడు కాదు. మళ్ళీ 3 కామాంధులపై ఫోక్సో కేసు. తమిళనాడులో దారుణం. విద్యార్థి సంఘాల తీవ్ర ఆందోళనలు. సీఎం స్టాలిన్ సర్కార్కు మరింత సెగ. విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయులే కీచకుల్లా మారిపోయారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై 3 గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభమో శుభమో తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని, ఏం చెప్తారు పాపం బయటికి, అదేమన్నా చెప్పుకోలేని అసహాయతలో ఉన్న బాలిక తల్లి ఆమెను 4 రోజుల పాటు స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాలిక తల్లి చెప్పింది విని ఆగ్రహించిన ఆ హెడ్ మాస్టర్ వెంటనే శిశు సంక్షేమ అధికారులకు ఆమెతో ఫిర్యాదు చేయించారు. పాఠశాలలో పనిచేస్తున్న 2 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, 1 డిగ్రీ టీచరు
తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక చెప్పింది. దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికపైన దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయులు చిన్నస్వామి అంటే 57 సంవత్సరాలు. వాడు తక్కువ వయసు లేదు. ఆ అమ్మాయి 13 సంవత్సరాలు అయితే వీడు తాత వయసు వాడు సిగ్గుండాల. ఇంకోడు ఆరుమూగం ఆట 45 సంవత్సరాలు, ప్రకాశం 37ని అరెస్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారట. ఇక అసలు ఎవడికి చెప్పుకోవాలిగా ఈ పరిస్థితి ఉంటే? టీచర్లు విద్యాబుద్ధులు విద్యార్థులకు చెప్పాల్సిన టీచర్లే విద్యార్థుల పైన సామూహిక అత్యాచారం చేస్తే ఎటుపోతుందో మన ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఎటుపోతుందో మనం మరి దేనికోసం పనిచేస్తున్నట్టు అంటే అనుమానం. మానవత్వం పోయింది, విలువలు పోయినాయి, విద్యా వ్యవస్థ లేదు, టీచర్ లేదు, స్టూడెంట్ లేదు, ఎవరికి విలువలు లేవు అన్నట్టే అర్థమైంది. వీళ్ళని మళ్ళా జైల్లో తీసిపోయి అరెస్ట్ చేసి వాళ్ళకి తిండి పెట్టి మేపటం తప్ప ఏంది దీంట్లో వచ్చేది? డైరెక్ట్ కాల్చిపడేయాలి. కనపడుతుంది కదా ఎవిడెన్సు. ఇక దీనికోసం మళ్ళా నానా తతంగం. రైట్, ఇది ఒక వార్త. కిక్కు లెక్క తేలుస్తారట. జగన్ మద్యం దోపిడీపై సిట్టు ఏర్పాటు, అంతా చిక్కుకున్నట్లే అని చెప్పి సూత్రధారి రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులకు శ్రీముఖాలు. శారదగా బెజవాడ కమిషనర్ కిక్కు లెక్క తేలుస్తారట. దానికి సంబంధించిన ముందు లెక్క తేలవాలని ఆంధ్రజ్యోతి కోరుకుంటుంది. అసలు ఇవన్నీ ఎందుకు మరి? ఆధారాలు మీరే ఇస్తే మీ దగ్గర ఉంటాయి ఆధారాలు. చాలా వార్తలు రాశారు, ఇవాళ రాయటం ఏంది? ఓ మస్తు వార్తలు రాశారా? ఆ వార్తలు రాసినప్పుడు ఉన్న ఎవిడెన్స్ని ఇస్తే అయిపోయేది. ఎక్కడైనా సోదాలు చేయొచ్చు, ఆధారాలు సీజ్ చేయొచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అవసరమైతే అరెస్ట్ చేయొచ్చు. పూర్తి అధికారుల అప్పగింత ప్రతి 15 రోజులకు డీజీపీకి నివేదిక. గత సెప్టెంబర్లో నమోదైన కేసు దర్యాప్తు ఇంకా వేగవంతం. 3113 కోట్ల కమిషన్ల బాగోతున్న వెలికి తీనన్న సిట్టు. మరో 5 పోలీసు అధికారులు కూడా దీంట్లో ఉంటారట. శారదగా రాజశేఖర్ బాబు, విజయవాడ కమిషనర్. ఐఎన్ఆర్ పర్యవేక్షణలో ప్రతి శాఖకు సిట్ సహకరించాలి అని చెప్పి ఇప్పుడు ఏదైతే సిఐడి చీఫ్ ఉందో ఆయన సహకారంతోనంట. ఆయన చేయలేకపోతానని సిట్ వేసినట్టుంది. దిశ చూద్దాం. కేంద్ర సామ్య ఊపిరి. వైసీపీ పాలనతో 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ. రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించిందట. అందించింది ఏం లేదురా నాయన అంటే ఆక్సిజన్ అందించింది, ఊపిరి అయిందట. కేంద్ర సాయమే ఏమి ఇవ్వలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఇచ్చినట్టు వీళ్ళు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చిందట. వైరల్ ఫీవర్స్, స్పాండిలైటిస్తో ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల సూచనతో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అని ఒక వార్తనిచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన అస్వస్థత వచ్చిందని నిన్న కూడా వచ్చింది. ఆయనకి వైరల్ ఫీవర్ అట. వైరల్ ఫీవర్లో స్పాండిలైటిస్ వచ్చిందట. ఇక బయట తిరగొద్దు, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట. దానికోసం బయటికి రావట్లే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. స్పాండిలైటిస్ బాధపడుతుందని వైద్యుల సూచనతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కార్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఆయన హాజరు కాకపోవచ్చు అని వెల్లడించారు. ఇవాళ కేబినెట్ సమావేశం కూడా ఉంది. ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నాడు కేబినెట్కి కూడా. బడ్జెట్పై ఆగ్రహం అంట. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు. కేంద్ర విధానాలు కష్టజీవులకు శాపం. లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఫోరూర్ అని వాళ్ళు ఏఐసిటి వాళ్ళు బడ్జెట్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఒక వార్తను బడ్జెట్ ప్రతులను తగలబెట్టారు. ఈ బడ్జెట్ బాగాలేదని చెప్పి. ఇది విషయాలు అందరూ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.